మండలం ఇప్పగూడెంలో ఎస్సీ కాలనీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అని వాళ్ళు చెబుతున్నది అంతా కూడా కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక దిగజారుడు రాజకీయాలు చేయడానికి ఆ పార్టీ యొక్క సిద్ధాంతం బుద్ధి ఆ యొక్క దిగజారిన దాని మీదే వాళ్ళ పునాదులతో వాళ్ళు గెలిచారు గతంలో. ఇంకా అదే లేనటువంటి దాన్ని నిజంగా చూపిద్దామని ప్రయత్నంలో భాగమే ఇదంతా కూడా. నేను ఒక్కడనే మోటార్ సైకిల్ మీద నా బండి తోలే అతను వేరే అతను ఆ ఊరు అతనే ఉన్నాడు. నేను ఎనమాల నుంచి ఉన్నమాట నిజం. నా ఎనమాల జనం ఉన్నారా లేదా అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణకి 4వ తారీఖున ప్రజలే సమాధానం చెప్తారు, నేను చెప్పక్కర్లా. ఇంకొకటి, మీ దగ్గర చేతనైతే న్యాయబద్ధంగా ఇలాంటి ఆరోపణలు చేయకోకుండా గెలవడానికి ప్రయత్నం చేయండి. దిగజారి ఎంపీ అభ్యర్థి వైఎస్ఆర్, ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్ ఇద్దరు ఇలాంటి రాజకీయాలు చేసి కులాల మధ్యలో చిచ్చు తీసుకొచ్చి రెచ్చగొట్టి గతంలో శ్రీరామవరంలో కనుక ఎస్సీలను తిట్టకుండా తిట్టానని చెప్పి ఏ రకమైనటువంటి ఆరోపణ చేశారో ఇది కూడా సేమ్ అంతే ఆరోపణ తప్ప దీంట్లో ఏ మాత్రం కూడా నిజమనేది 1% కూడా లేదు. 1% కూడా. నేను ఎన్నికల్లో ఒక అభ్యర్థిగా నిలబడి ఒక ప్రధాన పార్టీ తరఫున నేను ప్రచారం చేస్తూ ఉంటే ఎవరినైనా ఓటు వేయమంటే ఓటు వేస్తారు, వేయనంటారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టమైతే వేస్తారు, కష్టమైతే మానేస్తారు. ఎవరైనా దాడి చేస్తారా? ఆరింటికి వెళ్ళి ఆరింటి ముందుకు వెళ్ళి అతనే దాడి చేస్తారు. ఏంటి మీకు చెప్తుంది ఈ కథలో? ఇంకెన్నాళ్ళు చెప్తారు ఈ కథలో? 4వ తారీఖు దాకా చెప్పండి. అంతే తప్ప మీరు ఎవరు కూడా మమ్మల్ని అడ్డుకోలేరు, ఆపలేరు. మా విజయాన్ని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఆ ఉక్రోశానాన్ని తట్టుకోలేకే మీరు మీ ఎంపీ అభ్యర్థి కలిసి ఈ హాస్పిటల్ రాజకీయం వాడికి ఏమి బోర్ కావట్లేదు, కనీసం దెబ్బలేదు, తోసుకోలేదు. ఇలాంటి ఇన్సిడెంట్ కూడా లేనటువంటి దాన్ని ఒక అబోల్ కల్పన సృష్టించి మమ్మల్ని ఏదో చేయాలని చూడటం మీకంటే దిగజారిన రాజకీయం ఇంకెవడు చేయడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు కాదు, ఎవరికి కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉత్పన్నమే కాదు. అవసరమైతే ఆ ఊర్లో, ఆ పేటలో, ఆ కులంలో ఆ పెద్దలందరూ కూర్చోబెట్టి చెప్పిస్తా ఏమి జరగలేదు. ఆ కులంలో, ఆ పేటలో, ఆ ఊర్లో ఆలోచనతోనే చెప్పిస్తా. నా బలం ఏంటో నీ బలం ఏంటో ఆ ఒక్కూరు చూసుకుందాం. ఇంకా మిగిలిన వద్దు అసలు. ఓటు అడుగుతుంటే ఓటు అడుగుతుంటే నేను కొట్టేస్తాను. ఎంతకంటే ఏమి అయితే ఒకటి, ఈ మీడియా వాళ్ళందరూ నన్ను ఆ రకంగా సృష్టిత్వం వల్ల కొంత ఇటువంటి అడ్వాంటేజ్ తీసుకున్నారు వాళ్ళు. మీరు కూడా కొన్నాళ్ళు నన్ను అదే పని చేశారు కాబట్టి ఉంది లేనట్టు లేదు అన్నట్టు దానివల్ల కూడా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని ఈ రకంగా చెప్పి నమ్మకం చూస్తున్నారు. అందరూ గమనిస్తున్నారు. డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దానిలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. దాన్ని కులస్థానం తట్టుకోలేకే హాస్పిటల్ చుట్టూతా ఎవరు దొరుకుతాడో ఆర్డర్ పెట్టుకుందామని ఈ యొక్క యాక్షన్. ఇంత మించి ఇంకోటి కానే కాదు. అదే నేను చెప్తున్నా, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి ఏదో రకంగా డబ్బులు లేపాలి. లేపుకోమని ఎన్ని రోజులు చేస్తారు చేయమంటారు. ప్రజలను నిర్ణయిస్తారు కదా 4వ తారీఖున. ఇది ఎంత మట్టి నిజమో? ఆ ఊరు ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆ ఊరు లీడర్లు ఉన్నారు, వాళ్ళ కులంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు కదా. నేను అప్పుడు చేసింది కాదు కదా. నా ఎనమాల జనం లేని మాట మాత్రం నిజమే. ఆ ఒక్క మాట ఎందుకు లేరు? జనం అందరూ వస్తే నాకు కనిపించినాడు అని నేను ఒక్కడనే మోటార్ సైకిల్ మీద నన్ను తోలుతున్నాడు. నేను ఎనమాల కూర్చుని నిలబడి నాకు కూర్చుని కూడా నిలబడి ఓట్లు ప్రచారం చేస్తాను. దగ్గరగా ఉన్నాడు షేక్ హ్యాండ్ ఇస్తున్నాను, లేదంటే అవకాశం ఉంటే 2 చేతులు పెట్టి దండం పెట్టాను. అది జరిగింది. మన జనం ఆ సమయంలో లేదనే మాట మాత్రం వస్తుంది. కానీ ఆ వాడకట్టోళ్ళు అందరూ ఉన్నారు అక్కడే. మా కోసం వచ్చిన వాళ్ళు అందరూ అక్కడ. ఎక్కడికెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బ్రహ్మరథం అంటే ఒక మాదిరిగా కాదు. అది డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నారో అర్థం కావట్లేదు. ఎన్ని మోటార్ సైకిల్ వేసుకొస్తున్నారు, ఎన్ని పూలు
ఏ రకంగా ఆరతి ఇచ్చి స్వాగతం పలుకుతారు చూస్తున్నారు మనం చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంటాయి మా పరిస్థితి ఏ విధంగా ఉంటాం. ఇవన్నీ చిల్లర రాజకీయాలు. చిల్లరోళ్ళు లాగానే పోతారు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే చిల్లరోళ్ళు లాగానే పోతారు. చిల్లర రాజకీయాలు నడవు. రౌడీజం అంటున్నారు. రౌడీజం ఎంతమందిని చంపారు అయ్యా? ఒకటి కాలు చూపించిన నా పేరు మీద, ఒకటి చేయగలిగిందని చెప్పండి, ఒకటికి ఈ రక్తం కారింది, ఈ యొక్క 100 ml నీ వల్ల బ్లడ్ లాస్ అయిందని చూపించండి. చేతగాని వాగుడు, చేతగాని మాటలు తప్ప ఇంకే ప్రూవ్ చేయాలి. ఎవడైనా 93 కేసులు ఉన్నాయి 93 కేసులు. కళ్ళు లేని నా కొడుకు పెడితే నేనేం చేస్తా దానికి? నేను ఏమైనా పెట్టమన్నా? గుర్తుకున్నాను పెట్టిన కేసులు అవన్నీ జగన్ రాసుకోవాలి. అవన్నీ ఆ అకౌంట్ లో ఆయన మీద కేసులు ఉన్నాయి. ఆయన జైలుకి వెళ్ళాడు కదా, మమ్మల్ని కూడా పంపాడు. ఏం తప్పు చేసామన్నా? అసలు మేము వెళ్ళాం జైలుకి. జగన్ అంటే 1,00,000 కోట్లు దోపిడీ చేసి జైలుకి వెళ్ళాడు. మేమేం దోపిడీ చేసి జైలుకి వెళ్ళాల్సి వచ్చింది? ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన, పార్టీ పక్షాన కొట్లాడుతున్నాం కాబట్టి మా మీద కేసులు తప్ప లేదా మా కేసులు ఎందుకుంటాయని అడుగుతున్నాం.